ఇప్పుడు యాక్చువల్గా సినిమా అనేది ఒక ఇది, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్లు కానీ లేదంటే మిగతా ఇవి కూడా ఏంటంటే చాలా సినిమాలు మించిన రేంజ్లో కూడా తీస్తున్నారు కదా. బట్ మీరు ఓన్లీ సినిమాని స్టిక్ అయిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే వాటిలో ఎప్పుడు ట్రై చేయలేదా, లేదంటే ఆపర్చునిటీస్ రాలేదు? నేను అదే చెప్తున్నాను. అందరు అనుకుంటారు మంచి కాన్సెప్ట్ తీయచ్చు కదా, ఎందుకు మంచి సినిమాలు చేయొచ్చు కదా. మంచి సినిమాలు వస్తే నేను చేస్తాను. ఆపర్చునిటీస్ రానప్పుడు నేనేం చేస్తాను? సినిమా కదా నేను వెబ్ సిరీస్ అయినా వస్తే నేను చేస్తాను. నాకు రానప్పుడు నేను ఏడికెళ్ళి చేయాలి. ఇప్పుడు నేను వస్తే నేను చేస్తాను. మంచి కాన్సెప్ట్ వస్తే వెబ్ సిరీస్ ఐమ్ రెడీ టు డూ. రానప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏంటంటే నా ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నాను ఈ గడ్డం గిడ్డ సినిమా చేస్తున్నానో, లైక్ ఆ సినిమా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. మొత్తం యూఎస్లోనే షూట్ జరిగింది. ఇప్పుడు ఇండియాలో మళ్ళీ ఇప్పుడు మార్చ్లో షూట్ ఉంది. అదొకటి కంప్లీట్ అయిపోతుంది. సో నాకేంటంటే ఏప్రిల్ వరకు మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో దానికోసం వెయిటింగ్. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. చాలా ఒక డిఫరెంట్ చేస్తున్నాను అనే ఒక ధైర్యం అంతే. అయితే లెర్నింగ్ ఫ్రమ్ మై మిస్టేక్స్ అంటారు. అది ఎప్పుడు కూడా మనకు మాస్టర్ అంటే మన తప్పుల నుంచి మనం నేను ఒకటే తప్పు చేసింది ఒకటే అన్న. నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఏదైతే థియేటర్ నుంచి బయటికి వచ్చి రియాక్ట్ అయినో ఐ స్టిల్ ఫీల్ రిగ్రెట్ ఫర్ దట్. అది ఎందుకంటే నేను చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ చెప్పినా కూడా 10 మందికి ఆ సినిమా ఉన్నదని తెలిసింది అని ఒకటి అనిపిస్తుంది. అదొకటి. నేను అనేది ఆ మిస్టేక్స్ గురించి నేను మాట్లాడాలి. అంటే మనం సినిమాలు ఎంచుకునే టైం, అంటే మనం ఇప్పుడు సినిమాలో ఎంచుకుంటాం కదా, కథలో సైన్ చేస్తాం కదా, కథలు విన్నప్పుడు కానీ. నా దగ్గర పెద్ద కథ ఉందన్న, నేను ఒకటి చూపిస్తాను మీకు. మీకు అందరికి అర్థం కాదు ఏంటంటే, నా దగ్గర తోపు కథ ఉన్నది. బట్ ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్స్ కావాలి. పెద్దవాళ్ళకైతే ప్రొడ్యూసర్స్ ఈజీగా దొరుకుతుంది, బట్ మనలాంటి వాళ్ళకి దొరకరు. ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఉంది నా దగ్గర, మంచి కాన్సెప్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చి నాకు మంచి కాన్సెప్ట్ చెప్తారు. నాకు ప్రొడ్యూసర్ దొరకడు. నాకు ప్రొడ్యూసర్స్ సహా వచ్చిన డైరెక్టర్స్ ఏమో సరిగ్గా ఉండదు. దాన్ని ఏదన్నా మాడిఫై చేసి చేయాల్సి వచ్చిన పరిస్థితి. అలా ఒక 2 సినిమాలు చేసిన 4గిట్లలో. అదేంటిదని నేను చెప్పాను. అలా 2 సినిమాలు చేసినా కానీ అది నేను ఇప్పుడు అంటే అందుకే నేను అంటాం అయిపోయినాయి. నేను అనేది రాబోయే వాటిల్లో ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు నా దగ్గర కాన్సెప్ట్ ఓరియంటెడ్. తర్వాత లాస్ట్ టైం మీరు ఇబ్బంది పడింది థియేట్రికల్ రిలీజ్ దగ్గర. సో మరి పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారా అవన్నీ? థియేట్రికల్ రిలీజ్ దగ్గర నేను ఎప్పుడు బాధపడలేదన్న. అదే మనకు లాస్ట్ టైం మీరు సైన్లు పెట్టి మరి రిలీజ్ చేయాల్సి వచ్చింది సినిమా అనేది దగ్గర పోయింది. అంటే ఫైనాన్స్, అదే సినిమాకి ఫైనాన్షియల్ గా తీసుకున్నాం కదా. సినిమా ఫైనాన్స్ తీసుకున్నది ఏంటంటే, ఫైనాన్షియర్ కి మనం పైసలు కట్టిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతుంది. అదేంటంటే ఇది నా గ్యారంటీ అని చెప్పేసి అని నేను దాన్ని సైన్ చేసేది నా గ్యారంటీ అని చెప్పేసి సైన్ చేసినప్పుడు అప్పుడు ఒప్పుకున్నారు అనమాట. అది జరిగిన విషయం. బట్ దాన్ని మేము ఓవర్కమ్ చేసుకుని మేము కట్టేసినాం. కట్టేసారు. ఈసారి అయితే ప్రాపర్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినాం. అది టెన్షన్ ఏం లేదు. సో అది